ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం గురించి తెలుసుకుందాం. దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, కార్యాలయాలు మన భారతీయ సంస్కృతి స్రవంతికి మూలాధారాలు. ఏ ఆలయంలోనికి నిష్ణాతులైనా రావాలంటే విద్యాలయంలో నుండే రావాలి. ఆ విద్యాలయంలో ఉండే మూల విరాట్ ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడే గురువు. ఈయన్నే ఆచార్యుడు అంటారు. అందుకే ఆచార్య దేవోభవ అన్నారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని వేదాలు ఘోషిస్తున్నాయి. గు అంటే చీకటి, రు అంటే తొలగించటం. చీకటి అజ్ఞానానికి సంకేతం. ఆ అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడే గురువు. ఆయన దీపకలిక. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా ఆరాధించటం సనాతన ధర్మంలోని విశిష్టత. భౌతికమైన వస్తు ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టిస్తే దానికంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రపంచానికి గురువు రూపకల్పన చేస్తాడు. ఉప అంటే సమీపం, అధ్యయనం అంటే చదువు, అంటే దగ్గరగా ఉండి అధ్యయనం చేయించేవాడే ఉపాధ్యాయుడు. వేదవ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. ఆ పరంపరలోనే గురువులను సేవించే వేడుక సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజునే భారతదేశ మహానుభావుడు, తత్వవేత్త, ఉపాధ్యాయుడు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. గురువు నేర్పే విద్య వల్ల వినయం వస్తుంది. వినయం వల్ల గొప్పతనం, తర్వాత ధనం, ధనం వల్ల ధర్మాన్ని ఆచరించి చివరికి సుఖాన్ని పొందుతారని చెబుతుంది శాస్త్రం. మరి దేవుడు లేడు అనే నాస్తికుడిని చూస్తాం, కానీ గురువు లేడు అనే వాళ్ళని మనం చూడం. ప్రతి ఒక్కరికి పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ గురువు ఉంటాడు. గురువు మనకే కాదు, దేవుళ్ళకు కూడా ఉన్నాడు. శ్రీరాముడి కులగురువు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. శ్రీకృష్ణునికి గురువు సాందీపముని ఉన్నాడు. సద్గురు తనకు వచ్చిన విద్యను తన శిష్యులకు నేర్పాలనే తపన ఉంటుంది. బ్రతకలేక బడిపంతులు అనే నానుడి ఉంది కదా. కానీ ఈ కాలమాన పరిస్థితులలో బ్రతకడానికి బడిపంతులు అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి పవిత్రమైన గురుదేవుడిని అంటే ఉపాధ్యాయుడిని సెప్టెంబర్ 5వ తేదీన గురుర్దేవో భవ అంటూ సత్కరించడం మన ధర్మం. కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, గురువుల పట్ల మన కృతజ్ఞత, గౌరవాన్ని తెలిపే పవిత్రమైన సందర్భం. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.